నమస్కారం అమ్మా. వారణాసి చిత్రానికి సంబంధించి మహేష్ బాబు గారి రాముడి పాత్ర చాలా కష్టంగా ఉంది అని దానికి సంబంధించి రిహార్సల్స్ చేసాము బై వాక్ కానీ ప్రతిది కూడా అని చెప్పి మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏమనిపిస్తుంది వారణాసి మీద మీ అంచనాలు ఏంటి? వారణాసి మీద అంటే మన రాజమౌళి తీసింది కాబట్టి బాగుంటదని ఫస్ట్ అనుభవం. తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా తీసినా బాగానే ఉంటది. రాముడి పాత్ర అంటే కష్టమే. మరి కష్టం అంటే ఎందుకు కష్టం అంటే ఆనాడు మన సీనియర్ ఎన్టీఆర్ తీసినప్పుడే చెప్పిండు దానికి ఒక్క పొద్దులుండి ఎన్నో ఉండి దీక్షలు తీసుకొని చేయాలంట. రాముడి పాత్ర చేస్తే పవిత్రంగా చేయాలంట. కష్టమే ఉంటది మరి పాత్ర చేయాలంటే. అందుకనే చెప్పిండు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. అంటే 5-6 నెలలు దానికోసమే రిహార్సల్ చేశాను. ఆయన వాక్ కూడా మార్చుకున్నాడంట రాముడి పాత్ర కోసం. అవును, 5-6 నెలలు కాదు, సంవత్సరం అయినా మార్చుకోవాలి సార్. ఎందుకంటే మరి చేసేది శ్రీరాముడి పాత్రగా మరి మామూలు కూడా దాంట్లో పొదిగి చేయాలి. పరకాయ ప్రవేశం చేసి చేయాలి. సీనియర్ ఎన్టీఆర్ ఎట్ట చేసిందో అట్ట చేయాలి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రేక్షకులు మెప్పియాలంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళని మెప్పియాలంటే మామూలు విషయమా? దేవుడు కానొచ్చినా కూడా కానరాలేదు అని అంటారు. దేవుడినే క్వశ్చన్ చేసే తరం ఇది. అందుకని మరి వాళ్ళ మెప్పియాలంటే మామూలు విషయం కాదుగా. హీరోకి పెద్ద టాస్క్ అనమాట. తీసే వాళ్ళకైనా సరే హీరోలకైనా సరే. సీనియర్ ఎన్టీఆర్ గారిని ఈయన లుక్ తోని మహేష్ బాబు మార్చేస్తారంటారా? లేదు, ఆయన ఎవరు బీట్ చేయరు. మళ్ళీ అది దేవద్దు, ఆయన ఎవరు బీట్ చేయరు. కానీ ఎవరి స్టైల్ వాళ్ళకుంటది. ఎవరి సినిమా స్టైల్ వాళ్ళకుంటది అనమాట. ఏ హీరోకు ఉండే స్టైల్ ఆ హీరోకు ఉంటది. అందుకని ఏ స్టైల్లో ఇప్పుడు రాముడు పాత్ర వేస్తుంది కాబట్టి ఈ పాత్రలో అసలు ఆయన ఎట్టో చూడాలని అందరికి కోరికగా ఉంది. మళ్ళీ అందుకే మన రాజమౌళి కదా తీసేది. ఆయన నెలకి సంవత్సరానికి తీసి అయిపించే వ్యక్తి కాదుగా. సంవత్సరాల తరబడి తీస్తాడు. చరిత్రను కట్టినట్టు చూపిస్తాడు అనమాట. అందుకని ఆయన సినిమాల మీద చూసే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఎక్కువ. ఈ సినిమా వచ్చిందాకా చూడాలని కోరిక. నెక్స్ట్ అంటే ఈసారి అంటే మహేష్ బాబు గారు జక్కన్న గారు కలిసి ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే అనుకున్నారంట సినిమా తీయాలని చెప్పి. ఇట్లా సంవత్సరాలు గడవడం వల్ల వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పుడు వచ్చింది అని చెప్పి అంటున్నాడు. అవును, మరి ఒక్కొక్క హీరోని తీసుకుంటూ రావాలి కదా. ఒక్క రోజుతో అయిపోయేది కాదుగా. చరిత్ర సృష్టియాలంటే రాజమౌళే. అందుకే ఆయన సార్లు నేను కోరుకుంటున్నా మన శివాజీ ఛత్రపతి చరిత్ర, మన సంభాజీ మహారాజ్ చరిత్ర ఆయన తీస్తే బాగుంటుంది, కళ్ళకు కట్టినట్టు కానుతుందని. ఏ హీరో ఆయన చేతిలో పడ్డా ఆయన దేశం మారిపోద్ది అనమాట. అంటే రీసెంట్ గా రామాయణానికి సంబంధించి ఏ స్టోరీ వచ్చినా సరే చాలా మంది అంటే ఎక్కువ కనెక్ట్ చేయలేకపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? జక్కన్న ఎలా తీస్తారు? మన రాజమౌళి అన్న తీస్తే కరెక్ట్ గానే వస్తుంది కనెక్ట్ అయింది అనమాట. ఎందుకంటే మనం ఇంకా చూడలేదు కాబట్టి చూస్తే మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడేమో అనుకుంటాను నేను. ఇప్పుడు దాకా ఆయన చూసిన సినిమాలు, ఆయన తీసిన సినిమాలు నేను చూసిన కాబట్టి ఇప్పుడు తీసే సినిమా కూడా అట్లనే ఉంటుంది. చరిత్ర కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడేమో అనుకుంటాను నేను. మహేష్ బాబు దేశం ఆరుద్యం ఏంది కూడా అనుకుంటున్నా. మహేష్ బాబు గారి కట్అవుట్ కూడా బయటపడింది అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అన్ని యాంగిల్లో చూసినాం ఆయన్ని. లవర్ బాయ్ గా, మాస్ గా, పోక్రి అని తీసిండుగా అనుకుంటా. ఇప్పుడు రాముడుగా చూస్తే ఇంకా బాగుంటదని. వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిండు, అన్ని పాత్రలు తీసిండు ఆయన. అన్ని పాత్రల మీద కూడా ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర ఇప్పటికీ ఊళ్ళలో జనాలు మర్చిపోరు. అట్లనే వాళ్ళ కొడుకు కూడా అదే వస్తుందేమో అనుకుంటాను నేను. ఇప్పుడు రాముడు పాత్ర జీవితంలో మర్చిపోని పాత్ర ఏమనుకుంటున్నా. ఆయన పూర్వజాలం చేసుకున్న పుణ్యమే రాజమౌళి అన్న చేతిలో పడ్డాడు. రాముడు పాత్ర తీస్తుందంటే మామూలు విషయమా? ఆ శ్రీరాముడు పాత్ర తీయటం అంటే ఎంత పుణ్యం చేసుకుంటే రావాలి హీరోలకి. మన బాలకృష్ణ గారు తీసిండు, అంత అనిపించలేదు. సీనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమా అంత అనిపించలేదు లవకుశులు తీస్తే. మరి ఇప్పుడు ఈయన తీస్తుండే అనిపిస్తుందేమో అనుకుంటాను నేను. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఆ సినిమాకి సంబంధించి, మహేష్ బాబు గారి లుక్ కి సంబంధించి. పిల్ల పుట్టక ముందే పేరు పెడతానరా? ఇంకా పుట్టనే పుట్టలేదు. పిల్లకి పేరు, రంగు, కలర్ అన్ని నిర్ణయిస్తారు అనమాట. సరే నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకా చూసినాక మాట్లాడాలా. ఎవరైనా సరే సినిమా చూసినాక సినిమా బాగుంది బాగలేంది తర్వాత మాట్లాడితే బాగుంటది. ముందే బాగలేదని అంటే ఏం ఉపయోగం ఉంటుంది? అంటే రీసెంట్ గా జక్కన్న గారు హనుమంతుడికి సంబంధించి నెగిటివ్ కామెంట్ చేశాడని, సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పి కూడా అన్నారు. నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నాం మనం కూడా. ఒకసారి ఓపిక నశించి దేవుడి మీద పాపం వచ్చింది, దేవుడిని అనుకోతే ఎవరిని అంటాం, దేవుడు లేడు అంటాం. అన్నంత మాత్రం లేకుండా పోతాడా? దాన్ని ట్రోల్ చేశారు. నిజంగా చాలా మంది ట్రోల్ చేసిండు. ఆయన ఇసుకొచ్చానడో ఎట్టానడో సామాన్య ప్రజలు మనం కూడా అంటాంగా. ఎందుకు గుర్తుంటలేదు? ఇప్పుడు మనం ఎక్కువ కష్టం పడతాం. మనం అనుకుంది కాలేదనిసి నా పట్ల దేవుడు చూడలేదు, దేవుడు ఉండో లేడు అని మనం కూడా అంటాంగా. ఎందుకు ఒకవేళ ఆయన కష్టం అనిపించి ఒకవేళ అన్నాడేమో, ఆయన సెలబ్రిటీ కాబట్టి ట్రోల్ చేస్తాండ్రు. ఇప్పుడు మనం కాదుగా, మనల్ని ఎవరు చూడలేదని మనం ట్రోల్ చేయట్లేదు, అంతే కదా. మనమా ఎవరైనా అంటారు, సామాన్య ప్రజలు ఎవరైనా అంటాం. కొంచెం నోరు జారిండేమో, ఆయన సెలబ్రిటీ ఎక్కువ హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏది నోరు జారినా కూడా ప్రజల్లోకి వెళ్ళొద్దని మాట్లాడుతున్నారు.
అంతేగాని దానివల్ల ఏం లేదు. ఆయన అన్నంత మాత్రం దేవుడు లేకుండా పోతాడా? నెక్స్ట్